చాలామంది అంగస్తంభన సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. అంగస్తంభన సమస్యలకి మనం ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని చెప్తూ ఉంటాం. ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ఏదైతే చిన్నపిల్లల నుంచి మధ్య వయస్కులు 50+ వాళ్ళలో కూడా ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో, వాళ్ళల్లో ఏంటంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు గానీ, ఎటువంటి ఆరోగ్య సమస్యలు గానీ ఏమీ కనిపించవు. ఎన్ని టెస్టులు చేసినా, ఎంత ఇవాల్యుయేట్ చేసినా అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ బావుంటది. మనం డాప్లర్ చేపించినా అంతా బావుంటుంది. హి ఈస్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. ఎటువంటి కోమార్బిడిటీస్ వాళ్ళలో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉండవు. ఫిజికల్ ఫిట్‌నెస్ అంతా బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆహార నియమాలు కూడా బావుంటాయి. ఎటువంటి హ్యాబిట్స్ కూడా ఏమీ ఉండవు. అయినా వీళ్ళలో ఈడీ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో, ఇక్కడ మెయిన్ ఈడీ ప్రాబ్లమ్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళలో ఉండే యాంగ్జైటీ, ఫోబియా, భయం. ఒక రకమైన యాంటిసిపేటరీ యాంగ్జైటీ, ఒక రకమైన లోపల ఇంటర్నల్‌గా ఒక కంగారు, ఒక గుండెల్లో దడ. అంటే వాళ్ళు ఒకవేళ కొత్తగా యంగ్ ఇండివిడ్యువల్స్ అయితే ఆళ్ళు యాక్టివిటీకెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళు పెర్ఫార్మన్స్ అనేది చేయగలరా? లేదా? అనేది ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక డీప్ ఆలోచనలాగా వాళ్ళకది రిజిస్టర్ అయిపోయి ఉంటది. ఎప్పుడైతే ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళకి ఆ మ్యారిటల్ లైఫ్ మీద గానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద గానీ, లేదంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ మీద గానీ ఒక రకమైన భయం, అనుమానం అనేది నాటుకుంటుందో, వాళ్ళకి అన్నీ నార్మల్‌గా ఉన్నా వాళ్ళు ఈ పెర్ఫార్మన్స్ యాక్టివిటీస్, పెర్ఫార్మన్స్ ఇష్యూస్ వచ్చేటప్పటికి జీరో అయిపోతూ ఉంటారు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో, ఇట్లాంటి వాళ్ళలో ఈడీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి.